నమస్కారం. మన బెస్ట్ సబ్జెక్ట్ గివర్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. మనం రోజూ ఎంతో ఖరీదైన పోషకాలున్న ఆహారం తీసుకుంటాం. కాని మనలో చాలా మందికి తిన్న వెంటనే నిద్ర రావడం, కడుపు ఉబ్బరంగా ఉండటం లేదా ఎంత తిన్నా ఒంటికి పట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అసలు మనం తిన్న ఆహారం రక్తంగా, మాంసంగా ఎలా మారుతుంది? దీని వెనుక ఉన్న ఆ సనాతన రహస్యం ఏంటి? ఈ రోజు మన వీడియోలో నాభి వద్ద ఉండే సమాన వాయువు గురించి, దాని అద్భుత శక్తుల గురించి వివరంగా తెలుసుకుందాం. పంచప్రాణాలు, సమాన వాయువు స్థానం. మన శరీరం కేవలం మాంసపిండం కాదు, ఇది ఒక శక్తి క్షేత్రం. యోగశాస్త్రం ప్రకారం మనలో 5 రకాల ప్రాణశక్తులు, పంచప్రాణాలు ఉంటాయి. హృదయంలో ప్రాణవు, విసర్జక అవయవాల వద్ద అపానవు ఉంటే, వీటికి సరిగ్గా మధ్యలో అంటే మన నాభి, బొడ్డు ప్రాంతంలో ఉండేదే సమాన వాయువు. ఇది శరీరానికి కేంద్ర బిందువు. ప్రాణవాయువు లోపలికి తీసుకున్న శక్తిని అపాన వాయువు బయటకు పంపే వ్యర్థాలను సమన్వయం చేస్తూ శరీరమంతటా శక్తిని సమానంగా పంపిణీ చేస్తుంది. జఠరాగ్ని మరియు జీర్ణక్రియ. ఆయుర్వేదంలో జఠరాగ్ని గురించి వినే ఉంటారు. సమాన వాయువు ఈ అగ్నిని ప్రజ్వరిల్లేలా చేస్తుంది. పోషకాల వేరు చేయడం. మనం తిన్న ఆహారంలో శరీరానికి ఏది అవసరమో, పోషకాలు ఏది వద్దో, వ్యర్థాలు నిర్ణయించే గొప్ప మేధస్సు ఈ వాయువుకు ఉంది. శక్తి తయారీ. ఇది ఆహారాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి జీవకణ శక్తిగా మారుస్తుంది. ఒకవేళ మీ శరీరంలో సమాన వాయువు బలహీనపడితే, మీరు ఎంత మంచి ఆహారం తిన్నా అది శక్తిగా మారదు. మనస్సుతో సంబంధం, ద మైండ్ కనెక్షన్. మీకు తెలుసా? సమాన వాయువు కేవలం అన్నాన్ని మాత్రమే కాదు, మీ ఆలోచనలను కూడా అరిగించుకుంటుంది. మనం కళ్లతో చూసే దృశ్యాలు, చెవులతో వినే మాటలు కూడా మనసుకి ఆహారమే. మనకు ఏదైనా చేదు అనుభవం ఎదురైనప్పుడు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అని అంటాం. అది అక్షరాలా నిజం. మీకు విపరీతమైన కోపం వచ్చినా, భయం వేసినా మొదట ప్రభావం చూపేది మీ కడుపు మీదనే. అందుకే టెన్షన్ పడ్డప్పుడు ఆకలి వేయదు. సమాన వాయువు స్థిరంగా ఉంటేనే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మణిపూర చక్రం మరియు ఆత్మవిశ్వాసం. నాభి వద్ద ఉండే మణిపూర చక్రం మన సంకల్ప శక్తికి మూలం. ఎవరికైతే సమాన వాయువు బలంగా ఉంటుందో, వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు ఏదైనా సాధించాలనే పట్టుదల ఎక్కువగా ఉంటాయి. మీ లోపల భయాన్ని దహించివేసి స్పష్టతను ఇచ్చే అగ్నితత్వం ఇక్కడే ఉంటుంది. మనం చేసే తప్పులు సమాన వాయువును ఎలా కాపాడుకోవాలి? నేటి ఆధునిక జీవనశైలిలో మనం తెలియకుండానే ఈ శక్తిని దెబ్బతీస్తున్నాం. డిజిటల్ డిస్ట్రాక్షన్. భోజనం చేసేటప్పుడు ఫోన్ చూడటం లేదా టీవీ చూడటం వల్ల మన ప్రాణశక్తి కళ్ల ద్వారా బయటకు వెళ్తుంది. దీనివల్ల నాభి వద్ద ఉండాల్సిన ఫోకస్ దెబ్బతిని ఆహారం సరిగ్గా అరగదు. ఐస్ కోల్డ్ డ్రింక్స్. అతిగా చల్లని పానీయాలు తాగడం వల్ల నాభి వద్ద ఉండే జఠరాగ్ని ఆరిపోతుంది. కాపాడుకునే మార్గాలు. వజ్రాసనం. తిన్న తర్వాత 10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోండి. ప్రశాంతత. భోజనాన్ని ఒక యజ్ఞంలా భావించి, ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా ఆస్వాదించండి. శ్వాసధ్యానం. నాభిని గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకోవడం వల్ల మనసు, శరీరం సమతుల్యం అవుతాయి. సమాన వాయువు అంటే కేవలం అరుగుదల మాత్రమే కాదు. అది మీ అంతర్గత శాంతికి, ఆత్మస్థైర్యానికి మరియు ఆరోగ్యానికి కేంద్రం. మీ నాభి కేంద్రాన్ని గౌరవించండి. మీ ఆహారపు అలవాట్లను సరిచేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కోసం మన బెస్ట్ సబ్జెక్ట్ గివర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు. మీ బెస్ట్ సబ్జెక్ట్ గివర్.